జై స్వరాజ్ టీవీ, జై మార్కండయ్య. పద్మశాలి సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర ఉంది. ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో, రజాకారుల ఉద్యమంలో, అనేక పోరాటాలలో తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని అనేక రకాలుగా ఇబ్బందులు పడి సాధించుకున్నటువంటి తెలంగాణలో జీవనయానం కొనసాగిస్తున్నటువంటి నేతన్నలకు ఈరోజు ఉపాధి అవకాశాలు సరైన విధంగా లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ జరిగినటువంటి శిక్షిగాలో బైరి, అమర్, ప్రవంతి దంపతుల యొక్క ఆత్మహత్యానికి ఒక నిదర్శనం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన టైంలో సరైన విధాన నిర్ణయాలతో చేనేత రంగాన్ని ఆదుకోవాలని, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క చేనేత కార్మికులను అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇది చేనేత ఆత్మహత్యలనేటువంటిది పరిష్కారం కాదు. ధైర్యంతో పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి త్యాగతను చర్చించగలిగినటువంటి మనం ఇలాంటి వాటికి స్పష్టం చెప్పి మేమున్నామన్నటువంటి భరోసాతో అఖిల భారత పద్మశాలి సంఘం ఈ రోజు వాళ్ళు తెలంగాణలో ఏ మూలన కానీ, ఏ రైతన్న కానీ, ఏ నేతన్న కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ధైర్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబానికి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు కల్పించి 20 లక్షల యొక్క ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అదే రకంగా పెన్షన్ విధానంలో కానీ, ఇతర సదుపాయాలలో కానీ చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్నటువంటి వస్త్రాలను కూడా ఇమీడియట్ గా కొనుగోలు చేసి బకాయిలను కూడా సకాలంలో చెల్లించి చేనేత రంగాన్ని ఆదుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఇది ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క సంక్షేమం గురించి తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలి సమాజం కూడా ఆలోచించి తగిన రకంగా గవర్నమెంట్ కు సలహాలు ఇచ్చి వీరి యొక్క జీవనోపాధిని మెరుగుపరచడానికి భాగస్వామ్యం కావాలని కూడా ఈ విధంగా ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాము.